టాలీవుడ్‌లో సినిమాల రిలీజ్ డేట్ సంబంధించి ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఈ మధ్య కాలంలో పెద్ద హీరోల నుంచి చిన్న హీరోల వరకు పోస్ట్‌పోన్ అవుతున్నాయి, ప్రీపోన్ అవుతున్నాయి, కన్‌ఫ్యూజ్ అవుతున్నాయి, క్లారిటీ లేకుండా పోతున్నాయి. ఆ కారణంగా ఈ సమ్మర్‌లో అసలు పెద్ద సినిమాలు ఏమైనా ఉన్నాయా? లేదా? అనే ఒక డౌట్ కూడా ఆడియన్స్‌లో క్రియేట్ అయింది. నిజమే లాస్ట్ సమ్మర్‌లో కూడా చాలా పెద్ద హీరోల సినిమాలు ఏమంటూ పెద్దగా కనిపించలేదు మనకు. వచ్చిన సినిమాలు కూడా కమర్షియల్‌గా పెద్దగా వర్కౌట్ కూడా కాలేదనేది వాస్తవం. ఈ సమ్మర్‌లో 'ఎన్టీఆర్' 'దేవర 1' ఏప్రిల్ 5న విడుదలవుతుందని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా ఆ సినిమా అక్టోబర్ 10కి పోస్ట్‌పోన్ అయింది. దసరా సందర్భంగా రిలీజ్ కాబోతోంది. అలాగే ఇక మిగిలిన పెద్ద సినిమాలంటే మామూలుగా 'అల్లు అర్జున్' ఆగస్ట్ 15కి వస్తాడని ముందే ఫిక్స్ అయ్యున్నాడు కాబట్టి ఇక పెద్ద సినిమాలేవి ఈ సమ్మర్‌లో కనిపించే అవకాశం లేదు అనుకున్నా కూడా 'ప్రభాస్ కల్కి' ఈ మేలో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. కాకపోతే 'కల్కి' రిలీజ్ డేట్ మీద కూడా కొన్ని డౌట్స్ ఇప్పుడు ప్రస్తుతం టాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. 'కల్కి' కూడా రాకపోతే గనక ఈ సమ్మర్ కంప్లీట్‌గా పూర్తిగా ఏ పెద్ద హీరో లేకుండా వచ్చేటువంటి సమ్మర్‌లాగా కనిపిస్తోంది. చిన్న సినిమాలకి పెద్ద పండగయ్యే అవకాశం కూడా ఉంది. ఈ క్రమంలో చూసుకుంటే మనకు ఒకవేళ పెద్ద సినిమాలేవి లేవు కాబట్టి మంచి టాక్ తెచ్చుకుంటే 'డీజే టిల్లు' మార్చి 29న రిలీజ్ కాబోతున్నటువంటి 'డీజే టిల్లు స్క్వేర్' సినిమాకి, అలాగే ఏప్రిల్ 5న 'దేవర 1' డేట్‌లో వస్తున్నటువంటి ఫ్యామిలీ స్టార్ సినిమాలకి మంచి బూస్టప్ అయ్యే అవకాశాలున్నాయి. కాకపోతే ఆ సినిమాలు ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవాల్సి ఉంటది. పాజిటివ్ టాక్ వస్తే గనక అది హిట్ టాక్ వస్తే సూపర్ హిట్‌గా, సూపర్ హిట్ అనే టాక్ వస్తే గనక బ్లాక్ బస్టర్‌గా మారతాయి. అలాగే సమ్మర్‌లో చాలా వరకు థియేటర్స్‌కి సంబంధించి ఆడియన్స్ లేదా యూత్ వీళ్ళంతా హాలిడేస్‌లో కొంచెం ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మంచి టాక్ వస్తే గనక ఈ 2 సినిమాలకు బిగ్గెస్ట్ ప్లస్ అయ్యే అవకాశం ఈ సమ్మర్ మనకి ఇస్తుంది. అట్లాగే చాలా గ్యాప్ తర్వాత 'కల్కి' ఒకవేళ ఇన్ కేస్ రిలీజ్ అయితే గనక చాలా గ్యాప్ తర్వాత నెక్స్ట్ మంత్‌లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ చెప్పిన టైంకే 'కల్కి' రిలీజ్ అయితే ఖచ్చితంగా 'ప్రభాస్' సినిమా చాలా రికార్డ్స్ క్రియేట్ చేయడం, చాలా రికార్డ్స్ వాస్ ఔట్ చేయడం అనేది జరుగుతుందని చెప్పి అనుకోవచ్చు. సో పెద్ద సినిమాలు లేని సమ్మర్ అనేది కొంతకాలంగా చూస్తా ఉన్నాం. అదే చూసుకుంటే మనకి పెద్ద హీరోలు సమ్మర్‌ని టార్గెట్ చేసుకొని రాకపోవడం అనేది కొంత నిరాశ కలిగిస్తున్నప్పటికీ, వాళ్ళొచ్చినప్పుడే సీజన్ పెద్దగా మారడం అనేది ఒక కొత్త ట్రెండ్ కూడా రీసెంట్‌గా మనకి 'ప్రభాస్', 'సలార్' మనకి ఇంతకుముందు లేనటువంటి 'క్రిస్టమస్' సీజన్‌లో రావడం, బ్లాక్ బస్టర్ కావడం. అట్లా చూసుకున్నప్పుడు అంటే స్టార్ హీరోలు వచ్చినప్పుడే పెద్ద సీజన్ అవుతుంది. పెద్ద సీజన్‌లో స్టార్ హీరోలు రాకపోవడం అనేది ఒక కొత్త ట్రెండ్ అవుతుందా? లేకపోతే ఇదొక ఆహ్, సంప్రదాయంగా మారబోతుందా అనేది తెలీదు గానీ, ఈ సమ్మర్‌లో పెద్ద హీరోల సినిమాలు అంటే ఇప్పటివరకు మన దగ్గర టాప్ 5 లేదా టాప్ 6లో ఉన్నటువంటి హీరోల సినిమాలు లేకపోవడం అనేది కొంత ఆ హీరోల ఫ్యాన్స్‌కి అలాగే సినిమా మార్కెట్‌కి సంబంధించి కొంత డిసప్పాయింట్‌మెంట్ కలిగించేటువంటి అంశంగానే చెప్పాలి. మరి 'ప్రభాస్' అయినా వస్తాడా? లేదా? అనే ఆహ్, డౌట్స్ అయితే కొన్నున్నాయి. ఆ డౌట్స్ క్లియర్ చేస్తారు. వీళ్ళు త్వరలోనే ఆ డౌట్స్‌ని క్లియర్ చేస్తారా? లేదా? అనేది మనం చూద్దాం.